హిందువులకు ఒక న్యాయం, అన్యమతస్థులకు ఒక న్యాయమా? జగన్మోహన్ రెడ్డి ఆలోచించుకోవాల్సిన, సమీక్షించుకోవాల్సినటువంటి అంశం. క్రిస్మస్కి శుభాకాంక్షలతో పాటుగా కార్యక్రమాల్లో పాల్గొంటారు కదా. ఎస్, ఆయనే క్రిస్టియన్ కాబట్టి పాల్గొనడంలో తప్పులేదు, సమావేశాలు ప్రార్థనలో పాల్గొనడంలో కూడా తప్పులేదు. రెండవది, ముస్లింలకు ఇఫ్తార్ విందిచ్చి అక్కడ ప్రార్థనలో పాల్గొంటారు కదా. ఆయన ముస్లిం కాదు కదా, అయినా సరే ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు కదా. మరి అదే హిందువులకు సంబంధించి, ఎస్పెషల్లీ తెలుగు హిందువులకు సంబంధించి ఉగాది పర్వదినం అనేది అత్యంత ముఖ్యమైనటువంటి కొత్త సంవత్సర ఆరంభం. పార్టీ కార్యాలయంలో ఎవరో నాయకుడితో కూర్చోబెట్టి కార్యక్రమం ఏంటి, పంచాంగ శ్రవణం ఏంటి? జగనేమైపోయాడు? ఇదివరకు అధికారంలో ఉన్నప్పుడు వేప పచ్చడి కూడా తిన్నారు కదా, భార్యాభర్తలు ఇద్దరు పూజ కూడా చేశారు కదా. ఇప్పుడు ఏమైపోయింది? ఎక్కడికి వెళ్ళిపోయింది? అంటే క్రమంగా హిందుత్వానికి దూరం అయిపోయి మైనారిటీల నాయకుడిగానే ఉండిపోవాలని కోరుకుంటున్నారా, లేదా తమ పార్టీకి హిందుత్వ ఓట్లు వద్దనుకుంటున్నారా? ఆత్మహత్య సదృశ్యమైనటువంటి చర్య. ఎవరైనా మరి ఆయన్ని ప్రొవోక్ చేస్తున్నారు, లేకపోతే ఆయనలో ఏమన్నా మొన్నటి తిరుమల ఇష్యూ తర్వాత ఏమైనా పిడివాదం వచ్చిందో తెలియదు. కానీ ఓ రాజకీయ నాయకుడు ఇవాల్టి రోజున హిందువులని కాదనుకునే ఏ రాజకీయ నాయకుడైనా సరే ఆత్మహత్య చేసుకున్నట్టే. ఎందుకంటే హిందుత్వం చైతన్యం వచ్చింది, గతంలో లాగా లేరు. ఇట్లాంటి వాటిని కీన్గా అబ్జర్వ్ చేస్తున్నారు. మొన్ననే ఇఫ్తార్ విందు ఇచ్చి వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి అదే సందర్భంలో క్రైస్తవులకు సంబంధించి క్రిస్మస్కి పూజల్లో పాల్గొన్నట్టు జగన్మోహన్ రెడ్డి ఉగాదిని పట్టించుకోలేదు అంటే ఏమి సంకేతం ఇస్తున్నట్టు?